అడుగులకు దండాల స్వామి, ఒక విషయం అడగాలనుకుంటున్నా. అవునవును, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మీ అడుగులకు మడుగులు ఉట్టేవాళ్ళని తెలిసి అడగడానికి అభ్యంతరాలు ఎందుకు? అడగండి. రహస్యంలో అన్ని భాషల కీర్తనలు వింటున్నా, ఆదమరుస్తున్నా. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నా. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరే సమయం ఆసనమైంది. ముద్దుకుమ్మలు పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలో ఆంధ్రావళిలో సంకీర్తనాచార్యులుగా అవతరించబోతున్నారు. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగు చాచి పుత్రరక్షణ వెళుతున్న ఆ రక్కమమ్మ, నా ప్రియభర్త, తొలి తెలుగు పాటకు ప్రాణం తీయడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు పదాలే ఏడు కొండలి కలిసిన కలియుగ విష్ణుపదం. అన్నమయ్య శరణం, ఇది అన్నమయ్య శరణం, ఇది అన్నమయ్య శరణం. హరినామంలో ఆరగించక హరమొక్కలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు భారతి ఎగలయ అవ కవితలు కలయా. ఇది అన్నమయ తమసు జ్యోతిర్గమయ, తమసు జ్యోతిర్గమయ, తమసు జ్యోతిర్గమయ. లక్కమాంబ, ఆ వేద పాఠశాలలో మన వాడి ధాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఎవరన్నారో తెలుసా? మీ అన్నమయ్య ఏక సంతగ్రహండి. మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితులు అవుతారండి. అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొందాను. అదేమి రోయ్, ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత వరకు? మిమ్మల్ని పొగిడినందుకు నాకేమిటి కాదండి, కానీ అజ్ఞానంతో మాట్లాడతానండి. ఆ అబ్బాయి తల ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్య వారికి. రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ ధరించాలని మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావన చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామి కాదు అంటారుగా, ఆ దారిలో పడ్డాడు. ఇక దారి పట్టించడమే తరువాయి. తారికి అడ్డంగా నవ్వటం ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అభిరించి ముందుకు నడిపేవాడిని అని ముందు ముందు మీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూల గుడిగేంటి, ఈ పూవంతుల సేవలేంటి? నీ బాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వేసేట్టున్నావే. అబ్బే లేదే, వీళ్ళ సోయగాల హోమగుండంలో ఆరని తాపాల అగ్నిలో అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేసావే. వెన్నెల నిప్పుల వానల్లో, ఉయ్యాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అలరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా ఉత్తరమైన సౌందర్యాన్ని చూస్తే
ఇంకేమైపోతావు? ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉండలకు ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నా. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై నా హృదయం అంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటారు. అయితేరా చూపిస్తాను. మనం చూస్తాను. ఏంటి బాబు, ఏమైంది? ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంతి. నారాయణ నారాయణ. 5-6 రోజుల నుంచి నువ్వు పట్టిన అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అలసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ఆత్మానందం కలిగించే మాత్రం ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా ఇది తీసుకో. ఇదిగో ఆ స్వామి గురించి నీకు రహస్యం చెప్తున్నాను, విను. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదుడితో అన్న మాటలిది. నారద, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగరమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగరమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మెదడు పరిమళల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. ఆ స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. వేడి వేడి వెండిపోతాయి, ఆరగించండి. వెయ్యి గింజలు ఘాటు స్వామి. అవును లలితాలు, మీరు తినలేరు. లడ్లు వీటికి సాకేదని సకల జగాలను లేవంట సత్యం. సరసభామలు వీటిని గడినంటనే మా ఎదురు మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సొద్దులు లడ్లు, మీ బొక్కలు లడ్లు, మీ ఆరంభించండి. మీ రథసుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొట్టి స్వామి, కావాలంటే మీరే తిని చూడండి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ళ పర్వతం వైపు చూడండి. ఈ Virtual DJ. మరి ఏది చూడదలుచుకోవాలి. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ ద్వారా ఎండిపోతుంది ప్రభు. పోటీ పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి పోటీ పోతుందా? ఆ
శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తాయి. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నా? లేని ఆయన ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆకలిక ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ళ పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఏడ్చుకుపోయింది. కాస్త ఎగిరి పడ్డావంటే శక్తి పుంజుకొని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయనా. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవారం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమని తెలిపి నా జన్మ తరింప చేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా. అమ్మా అమ్మా అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మలకి నమ్మవే. నన్ను కరుణించి నా స్వామి తెరిచేది దారి చూపించడానికి కథలు వచ్చిన అలమైన మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లెక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి. నీకు కనిపించలేదా? నీ కళ్ళ కూడా రాలేదా? అర్థమయ్యా, ఎక్కడ ఉన్నావురా? శ్రీనివాస, శ్రీనివాస. కన్న బిడ్డడు కళ్ళకు కనపడకుండా పోయిందని కదా కలవరపడుతుండ్రు. అన్ని ఇరుకైన ఏలికి మా పెనిమిటి. నీ బిడ్డ జాడ అడుగుండి. ఎక్కడ నడుతుగా మా నువ్వుల పంట? నువ్వుల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా, ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏవి కీర్తనలు రాస్తాడు.
ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదు ద్వారా. ఒకటి కాదు రెండు కాదు 7 కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. వెళ్ళి చూసుకోండి, ఎంత తెచ్చుకోండి. విన్నపాలు వినవలె వింత వింతలు విన్నపాలు వినవలె వింత వింతలు పండగ కుదోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవలె వింత వింతలు పండగ కుదోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవలె వింత వింతలు. ఇంటికి రాను, పెళ్లి పెట్టాకులు వద్దు అంటే మేమంతా ఎలా బతకాలరా? మాట్లాడవే బాబు. చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా. వీళ్ళ సంగతి ఏమిట్రా? అమ్మా, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించండి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీకంతూ. చూడాయన, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా, కన్నేసా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, 3 ముళ్ళు వేసేశా. మరి అంతకు ముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయన. ఆ సుఖమెరుగ బ్రతుకు సున్నమేను తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చిన కడుపున పుడతాను. చూసావటయ్య, ఆ తల్లి ఎంత తల్లిపోతుంది. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడి నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించి ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. అయ్యా, మీ మాటలో ఏ మహత్తుందో వాడు పెళ్లికి ఊహన్నా. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అని చేస్తాం కానకుండా మాతో పాటు మా ఊరు వచ్చి దగ్గరుండి ఆ ముడుగుళ్ళు వేయించి 4 అక్షంతలు చల్లి మరపిద చంద్ర తాంబూలాది సత్కారములన్నీ మా ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం. తథాస్తు. పిడికిట కలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. పిడికిట కలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండా నడిమి పెళ్లి కూతురు, పేరంటాండ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న
కొండలలో నెలకొన్న మహాగాయకులకు మంగిడి శ్రీనివాస కృపా కటాక్ష శక్తిరస్తు. మీరు వెలుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సార్వ నరసింహ నమధేయులం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆస్థాన గాయకులై మీ ఘనమధుర్యంతో మమ్మల్ని మా ప్రజల్ని అలరించాలని అర్థిస్తున్నాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. మీ పాటలు 10 మందికే కాదు ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడు సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం. మహామంత్రి ప్రభు, సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని ఈ సభని ఆనందడోలికల్లో వారించవలసిందిగా మా ప్రార్థన. భుజములపై పైకడు సింగారము నెరపిడి గండవుడి చేరువ పతిపై చింతగ పడుతు సారికు చల్లేరు జాతర జగడపు చనముల జాతర సగినల మనసపు జాతర జగడపు చనముల జాతర. పద్మావతి వెంకటేశ్వర సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదంత పని. తక్షణమే అన్నమాచార్య వారి ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరి కోరగోడుని కోరుతున్నారు. నరహరిని కీర్తించిన నాలుగుతో నరులను కీర్తించడం అపచారం. నరులను కీర్తించిన చోపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది. మాట ఇచ్చింది. ఆడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? ఈ పడుగు బాపడని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసల పెట్టు. పిచ్చి కొట్టుడ కొట్టు. ఉగ్రవంచకుడై హెళహెళ భావాలతో ఉక్కు స్తంభాన్ని ప్రయత్నించుకోవచ్చు. ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. ఏమీ తెలియలేదా? అజ్ఞాన మోహంధకరమైనప్పుడు ఈ అసమాన భక్తుడు నానే బాధించింది. అతనికి ఆచార్య అశేషపతి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల ఆ మనుషులుగా ప్రవర్తించింది. అధికార గర్భంతుడై అంతులేని అపరాధములు వచ్చింది. స్వామిని అఖిల జగత్ రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడైన నన్ను కీర్తించమంటే అనంత పద్మనాభుని హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించింది. స్వామి కోరి పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరగాని మాటలంటే కొరడాలతో కుట్టించింది. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. స్వామి, ఈ సాక్షాత్కారం కళ కాదు కదా.
కల్పన కాదు కదా, ఆపద కుక్కునవాడా అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారాలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తనుడిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి గుట్ట చెప్పావా? నా జన్మ ప్రహించింది, చరితార్థమైంది. ఈ చిరుకణకు నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. నీ పాదాలకు తగనే చేసిన దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్యం పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంలో ఉండే పరంపర సాధిస్తాం. నటన శుద్ధధారే. నీ కీర్తనపై వ్యామోహం నిజం. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ నేను ఎంత పులకించాము, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ రాయిపోతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. నమ్మడం లేదు కదా. చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తన అంటే మాకెంత మొహం. అవునన్నయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పడతారు? ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతుంది. అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుకరించమని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. వింటాం, కానీ అంతకు ముందు మనసారా నీకు కీర్తన వినాలంటే. అవును స్వామి, ఒక్క పాట పాడవన్నయ్య. అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నాడమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? నేను ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి కోరిన కోర్పులు కోయని కట్లు తీరము నీవవి తెలుసక భారపు పగ్గాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి